అంటే ఇందాక లేదో మాట్లాడాను, మీరందరూ కూడా విన్నారు. చీ 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 చాలా నీచంగా ఉందని చెప్పారు. చెప్పినా సరే పర్లేదండి. కాక సిగ్గు అస్సలు లేదు, ఛాన్సే లేదు. సిగ్గా మనక నో వే సార్. ఆ వెనకాతలు మీరందరూ కూర్చుని ఉన్నారు కదా, మీరేమో చప్పట్లు కొడితే మా హీరోకి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది సార్. యాక్చువల్లీ ఒక్క మాట చప్పట్లు కొట్టే మన శాంతి చంద్ర గారి కోసం. సూపర్. అది ఆ విషయం కావాలి, ఉంటేనే సరే, లేకపోతే పప్పు వాడిద్దాం అంతే కదా. ఇవన్నీ ఇప్పటిదాకా మన డాక్టర్ గారు అంత బ్రహ్మాండమైన మ్యూజిక్తో పాటు ఒక సాంగ్ వినిపించారు. కొని ఎవరైనా చప్పట్లు కొడతారా అనేసి ఎంతోసేపు వెయిట్ చేసిన, నో వే అట్ ఆల్ కదా. అది ఉండాలి సార్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మన ఒక యాక్టర్ అవ్వడం, మన యాక్టర్, ఇతనేమో ఒక బిజినెస్ చేస్తూ హీఈస్ ఎ హీరో. అలాగే ప్రతి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏవో చేస్తున్నారు, కానీ ఒక డాక్టర్ అన్న వ్యక్తి, దట్ టు స్పెసిఫికలీ అతనికి సినిమాతో సంబంధం ఏ లెవెల్కి ఉంది అంటే హీఈస్ అన్ యాక్టర్. అయ్యో ఒక్క నిమిషం చెప్పేస్తే బాగుంటుంది సార్, అంతే కదా. కార్పెంటర్, అది హీఈస్ ఎ డాక్టర్, హీఈస్ ఎ యాక్టర్, హీఈస్ ఎ లిరిసిస్ట్, హీఈస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఎ సింగర్. సో ఈ పెయింటర్ కూడా, సారీ ఎస్ పెయింటర్ కూడా. సో ఇన్ని విధాలుగా ఏంటంటే ఇక్కడ టీం ఎలా కూర్చుంది చూడండి. శాంతి చంద్ర ఏ బిజినెస్ మ్యాన్ బికమ్ ఏ హీరో, అలాగే ఒక డాక్టర్ బికమ్ ఎ థింగ్. సో వీటన్నిటినీ తీసుకొని రావడానికి ద ఓన్లీ క్యాప్టెన్, ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మూర్తి గారు. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. డెఫినెట్ గా వీ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ అప్లాస్ టు మూర్తి గారు. ప్లీజ్ బ్యాక్ లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలనేసి ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ టు ఆల్ యువర్ పీపుల్, ప్లీజ్. ఎందుకంటే ఇంతకు ముందు దహనం అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమా నేను చూడగానే ఇతను ఫ్యాన్ అయ్యానమాట. దహనం అన్నది ఒక చిన్న జర్నల్లో ఉన్న ఒక ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ డ్రామా. అది మీరు చూస్తే యూట్యూబ్లో ఉంది కదా, అమెజాన్ ప్రైమ్లో ఉన్నది, ఖచ్చితంగా చూడండి. దానికి సంగీతం ఎవరు ఇచ్చారంటే మన డాక్టర్ గారు ఇచ్చారు. ఫస్ట్ నేను కూర్చొని ఆ సంగీతం వినగానే ఫోన్ చేశాను డాక్టర్ గారికి. అంటే డాక్టర్ గారు, యు ఆర్ ఈక్వల్ టు ద మాస్ట్రో. అంటే ఇళయరాజా గారి తాలూకు ఒక సంగీతం తాలూకు రిథం ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు సార్. నేను మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. ఐ మెట్ హిమ్. అది దహనం అయితే, ఇదేమో డర్టీ ఫెలో. టోటలీ రెండు కాంట్రాస్ట్. ఎలాగైతే డైరెక్టర్ గారు రెండు కాంట్రాక్ట్లో ఒక సినిమాని చేశారో దహనం అండ్ డర్టీ ఫెలో, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చేశారు. అండ్ ఈ సినిమాలో మన హీరో శాంతి చంద్ర చేసిన పెర్ఫార్మెన్స్ లిటరల్గా, అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నారు, డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు యాక్చువల్లీ. ఓకే, లివింగ్ అది డర్టీ ఫెలో కాబట్టి ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళతోనే ఉంటాడనమాట. మనకు అనవసరం. 4 ఉన్నారా? సారీ 4 ఉన్నారండి యాక్చువల్లీ మన హీరో గారికి. ఎందుకు డర్టీ ఫెలో అంటే అలాగే ఉండాలి. సో వన్స్ అగైన్ నేను ఒక మాట, డర్టీ ఫెలో అందరికంటే మీ అందరూ చీర్స్ కొట్టారంటే రేపు టీవీలు స్క్రీన్లో ఎంతో మంది జనాలు చూస్తారు, బాగుంటుంది కదా. డర్టీ ఫెలో, దట్ ఈస్ డర్టీ ఫెలో యాక్చువల్లీ. సో విత్ ఆల్ యువర్ పర్మిషన్ అతనికి ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ డెడికేట్ చేద్దామా, హనుమాన్ తాలూకు ఒక చిన్న దండకంతో పాటు, విత్ యువర్ పర్మిషన్. సో ఈ సినిమాని ఇంత కష్టపడి మేమందరం చేసాం. ఎలాంటి ఒక డాక్టర్ సంగీతం ఇచ్చారు, ఒక బిజినెస్ మ్యాన్ యాక్టర్ అయ్యారు, అందమైన తారలందరూ బొంబాయి నుంచి వచ్చారు. మీరందరూ కూడా దీన్ని నేను మెల్లిగా చెప్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి తుపాకీలు పట్టుకొని బోర్డర్లో డమాల్ డమాల్ చేసిన వ్యక్తి ఇతనే అనేసి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి ఒక పాజిటివ్ ఎనర్జీ కంపల్సరీగా మనం డెడికేట్ చేస్తే ఖచ్చితంగా రేపు ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లోనూ ఓహో డర్టీ ఫెలో వాట్ ఏ మూవీ, వాట్ ఏ మూవీ, వాట్ ఏ మూవీ, వాట్ ఏ మూవీ అన్న లెవెల్కి వెళ్ళాలి. సో ఇదేమన్నీ వెళ్ళాలి అంటే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ భూ ప్రపంచం మీద అన్నిటికంటే పవర్ఫుల్ మనకి ఏదైనా సరే మనం వేడుకునేది ఎవరన్నా అంటే ద ఏకైక థింగ్, లివింగ్ లిజెండ్, ద ఓన్లీ గాడ్, హనుమాన్ అన్నమాట. సో ఆ హనుమాన్ తాలూకు దండకం ద్వారా ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ నేను అతనికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో కొంచెం మీ అందరూ నిలబడి నేను ఈ హనుమాన్ దండకం చేస్తున్నంతసేపు జై శ్రీరామ్ తాలుగా చెప్పండి. ఇది మోడు ఎక్కడ అమెరికాలో కూడా వినిపించాలమ్మా నాయన. ప్రసాద్ ల్యాబ్లో ఏమి చేశారా శాంతి చంద్ర గారికి అనే సంగతి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఆన్ ద బ్యాక్ స్టేజ్, ప్లీజ్ స్టాండ్ అప్. నా రిక్వెస్ట్ సార్, కూర్చుని వాళ్ళందరూ కూడా తప్పుగా అనుకోకండి. ఇది ఒక దండకం తాలూకు పవర్ మనం అతనికి డెడికేట్ చేస్తున్నాం కాబట్టి ఆ రిక్వెస్ట్ కూర్చుని వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ అన్న ఒక నారాతో పాటు కంటిన్యూ చేయాలి. మహాజ్ఞాన స్వరూపేత హనుమాన్ అంజనా సుత, కాలజ్ఞాన స్వరూపేత హనుమాన్ రామభక్త, బ్రహ్మజ్ఞాన స్వరూపేత హనుమాన్ వాయుసుత, నమామి కపీసం శరణం 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 రామభక్త శరణం మమ. జై శ్రీరామ్ రావట్లేదు సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ రావాలి.
శ్రీగురు చరణ సరోజరజ నిజమని ముకురు సుధారి బంధవరకు విమలించ సోజోదాయక ఫలచారి బుద్ధహీన తనిజానికి సుమిరో పవన్ కుమార్ జై శ్రీరామ్ రాలేదు సార్ యాక్చువల్లీ బుద్ధిహీన తనిజానికి సుమిరో పవన్ కుమార్ బలబుద్ధి విద్యా దేహమోహి హరో కలేశ వికార్ जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक सागर रामदूत अतुलित बलधामा अंजन पुत्र पवन सतनामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल किंचित के साहात वज्रो ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग बंदन विद्यावाणी गुणित जातु राम काज करिबेको आतुर प्रभु चरित्र सुनिबेको रशिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धर सिया दिखावा भीड रूप धर लंक जरावा भीम रूप धर असुर समारे रामचंद्र के काज समारे लाए सजीवन लखन जिया जो श्री रघुबीर हर्ष लाए रघुपति किन्नी बहुत बढ़ाए तुम प्रिय भरतई संभाई सहस बदन तुम रोज सगावे आसक श्रीपत कंठ लगावे सनकादिक ब्रह्मांड मुनीसा नारद सारस सहित अहिंसा जम कुबेर दिगपाल जहाँ ते कभी को विद कह सके कहाँ ते तुम उपकार सुग्रीव किन्ना राम मिलाए राजपथ दिना तुमरो मंत्र विभूषण माना लंकेश्वर भाई सब जग जाना जुग सहस्र जोजन पर भानु लील्यो त्याही मधुर फल जानो प्रभु मुद्रिका मिलन कुमाही जलद रांग गए आचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरो तेते राम दुआरे तुम रखवारे हो तनु आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपो तीनों लोक हाथ दे कापो भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमत पीड़ा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे बोलो श्री रामचंद्र जी की जय बोलो डटी बोलो। For more videos like this, subscribe Big TV channel.